అల్ఫయు ఒమేగా అయిన వాడా, ఆద్యంతరహితుడా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా పరలోకపు దేవా, ఎన్నడను మారని మార్పు చెందని మా పరలోకపు తండ్రి, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మా పరలోకపు దేవా, మీ ఘనమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించున్న మీ అపారమైన ప్రేమను బట్టి మరుగు దినం మా ఆయుష్కాలం పొడిగించి ఈ దినాన్ని కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దాన్ని బట్టి మీకు వందనములు. హెబ్రోన్ ప్రార్థనా మందిరం దేవరి పిల్లల్ని ప్రేమించి మా బిడ్డల కొరకై అనేక దినములు ప్రార్థించగా మీ ద్వారం తెరిచి నిన్నటి నుండి ప్రభువా వెకేషన్ బైబిల్ స్కూల్, విరామ బైబిల్ పాఠశాల ఈ స్థలంలో కలిగి ఉండడానికి మీరు అనుమతించారు. మీకే వందనములు స్తోత్రములు. మీ యొక్క సంకల్పాన్ని బట్టి ఆయా ప్రదేశాల నుండి, స్థానిక సంఘం నుండి తోడుకొని వచ్చిన మా ప్రియ బిడ్డలను బట్టి మీకే వందనములు స్తోత్రములు చెల్లించున్నాను. నిన్నటి దినాన్ని అద్భుతమైన రీతిలో 2 సెషన్లోనూ మీరు తోడైండి నడిపించారు. మీకే వందనములు స్తోత్రములు చెల్లించున్నాను. ప్రభా, మా బిడ్డలు తండ్రి 2 సెషన్లోనూ కంఠత వాక్యాలు నేర్చుకోవడానికి, మెయిన్ లెసన్స్ వినడానికి, క్లోజింగ్ లెసన్స్ వినడానికి సహాయపడ్డారు. వినిన వాక్యం వారి జీవితంలో ఆత్మీయంగా అద్భుతంగా పనిచేయడానికి మీరే కృపను అనుగ్రహించండి. మీకే వందనములు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు వృద్ధుడైన వారిని దాని నుండి తొలగిపోడనే మాటను మా బిడ్డల్లో మీరే నెరవేర్చండి. 2వ దిన ప్రారంభం మీరే అయి ఉండండి. మీ ఆధిపత్యంలోనే, మీ శిరసత్వంలోనే మమ్మల్ని నడిపించండి. మీకే వందనములు. ఇంతవరకు తోడు బిడ్డలను బట్టి మీకే వందనములు. ఇంకెవరైతే మార్గ మధ్యంలో ఉన్నారో వారిని సురక్షితంగా, క్షేమకరంగా మా మధ్యకు చేర్చండి. మీకే వందనములు స్తోత్రములు చెల్లించున్న జీవం కలిగిన దేవా, ప్రారంభ నుండి ఈ దినం ప్రభు మరి 3వ సెషన్లో మీరు తోడైండి నడిపించండి. ప్రభు, కేజీలోను, జూనియర్లోను, సీనియర్లోను నిలవబడే మీ పాత్రలను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. మీరే అభిషేకించి కేవలం మీ నోటు బోర్లుగా వాడుకోనండి. మా బిడ్డలకు అర్థమైన రీతిలో వారికి చెప్పడానికి కావలసిన సామర్థ్యాన్ని మీరే అనుగ్రహించండి. మీకే వందనములు స్తోత్రములు చెల్లించున్నాను. పాటలు నేర్చుకునే సమయం కూడా బిడ్డలకు ఆశీర్వదకరంగా, మేలుకరంగా చేయండి. సమస్తమును మర్యాదగాను క్రమంగా నడిపించండి. క్లోజింగ్ లెసన్లో మీరు తోడైండి నడిపించండి. మీకే వందనములు. మీ దాసుడు జన్మాన్ని కూడా ప్రభా సురక్షిత, క్షేమకరంగా స్థలానికి తోడుకుని వచ్చారు. అనుగ్రహించిన ప్రయాణ కృపను బట్టి మీకే వందనములు. ఇక్కడ ఉండే కాలం ప్రభా మీ దాసునికి పరిపూర్ణ ఆరోగ్యక్షేమాలు, ఆత్మాభిషేకం దయచేయండి తండ్రి. విడిచి వచ్చిన ప్రభా తండ్రి మా ప్రియ సహోదరికి తండ్రి, ఆ కుటుంబీకులకు ప్రభా మీరే భద్రత కాపుదలను గ్రహించండి. మీకే వందనములు స్తోత్రములు తండ్రి. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన మా ప్రియులను బట్టి మీకే వందనములు. విడవబడిన ఆ యొక్క సంఘాలని, కుటుంబాలని భద్రపరచండి. మీకే వందనములు స్తోత్రములు చెల్లించున్నాను. ఇక్కడ కూడిన మేమందరం మీ సన్నిధి నిండారుగా అనుభవించడానికి మీరే సహాయపడండి. మీకే వందనములు స్తోత్రములు చెల్లించున్నాను తండ్రి. సమస్తమును మర్యాదగాను, క్రమంగాను, మీకు మహిమకరంగాను, మాకు దీవెనకరంగాను ఉండుంటే మీరే సహాయపడండి. కిచెన్ సైడ్ ప్రయాసపడుచున్న బిడ్డలకు, షాపింగ్ సైడ్ ప్రయాసపడుచున్న బిడ్డలకు మీరే మీ పునరుద్ధరణ శక్తిని ప్రసాదించండి. ఈ ఎండ వేడి గాల్పుల నుండి భద్రత కాపుదలు అనుగ్రహించండి. మీ దాసుడు జయకర్ను, కుమారిని ప్రభ బిడ్డలను, సంఘాన్ని బలపరచండి. ఆరోగ్యక్షేమాలతో నింపండి. మీరే ఆలోచనకర్తతో నడిపించండి. మందిరాన్ని సమృద్ధితో నింపండి. సకల అక్కర్ల అవసరతలు మీ నా మహిమార్థమై తీర్చండి. మీకే వందనములు. సమస్తమును నిష్ప్రయోజకమైన మీ దాసులు మీ మీద ఆధారపడుతూ మీ చేతికి అప్పగించుకుంటూ మీ ఆధిపత్యాన్ని శిరసత్వాన్ని కోరుకుంటూ మా ప్రారంభం ముగింపు మీరైండి నడిపించండి. యేసుక్రీస్తు ద్వారా అత్యున్నతంగా హెచ్చింపడినామని స్తుతించి కనపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సాంగ్ నెంబర్ 19, 19వ పాట. మీకు అందరికీ సాంగ్ షీట్స్ వచ్చినాయా? మాట్లాడకూడదు. రే నువ్వు మాట్లాడతావు వచ్చి ఇక్కడ మరే. అందరికీ సాంగ్ షీట్స్ వచ్చినాయా? 2-3 చెప్పారు వచ్చినాయని. రాలేదా? రానోళ్ళు చెయ్యొద్దండి, మీకు పంపిస్తాం.
రాని వాళ్ళు చేయొద్దండి. ఒకసారి మేము పాడతాము, వినండి, తర్వాత అందరు కలిసి పాడుకుందాం. Set upon the chosen vessel, Kings of kings, set apart forever, saved from all earthly things, chosen vessel, empty, weak and small, bearing heaven's greatest treasure, Christ the Lord of all, set apart to bear the fragrance of His blessed name, and with Him to share the suffering of the cross of shame, chosen vessel, empty, weak and small, bearing heaven's greatest treasure, Christ the Lord of all. విన్నారా? ఇప్పుడు ప్రయత్నిస్తారా? మళ్ళా స్టార్టింగ్ నుంచి మళ్ళీ పాడుకుందాం. అందరు ట్రై చేయండి, ఓకేనా? వెరీ సింపుల్ ట్యూన్. ఇంగ్లీష్ పాట అంత సులువైంది వేరేది లేదు, తెలుసా మీకు అసలు? మాటలు కలిపితే చాలు. ఓకే, అందరు కలిసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి పాడుకుందాం. Set apart a chosen vessel, To the King of kings, set apart forever saved from all earthly things, chosen vessel, empty, weak and small,
పాట కావాలని చెప్పండి దాంట్లోంచి. అంతా 9, సాంగ్ నెంబర్ 9. మైటీ జీసస్ తోడుంటే భయమే, అదేనా? ఓకే. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయము లేదు. మిరకిల్స్కెప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయము లేదు. మిరకిల్స్కెప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్ వర్ణించుటకు మౌత్ నో వర్డ్స్, ఎస్ నో వర్డ్స్. లా 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 లా. పగలు మేఘమై ఆ నీడనిచ్చెను, తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు. మిరకిల్స్ ఎప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు. మిరకిల్స్ ఎప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మౌత్ నో వర్డ్స్. లా 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 లా. మధురమన్నతో పోషించెను, ఓ బండ తీర్చెను, ఆ నీరు ఇచ్చెను, ఓ మధురమన్నతో పోషించెను, బండ తీర్చెను, నీరు ఇచ్చెను. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు. మిరకిల్స్కెప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు. మిరకిల్స్కెప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మౌత్ నో వర్డ్స్, నో వర్డ్స్. లా 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 లా. ఇశ్రాయేల్ మధ్య ఎన్నెన్నో వండర్స్, అది 2 సార్లు పాడిన తర్వాత లా 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 అదే పాడాలి. నాకు గర్ల్స్ స్వరమే వినబడుతుంది, బాయ్స్ స్వరం వినబడట్లేదు అసలు. మీకు నోరు లేదా? ఉన్నదా? నోరుందా?
పొద్దున్న టిఫిన్ చేశారా? మరి నాకు వినబట్టలేదు మీ వాయిస్. గట్టి పాడతారు ఈసారి. ఇదే పాట గట్టి పాడండి. గర్ల్స్ వాయిస్ ఎలా వినబడుతుందో బాయ్స్ వాయిస్ కూడా అలా వినబడాలి నాకు. సరేనా? గట్టిగా ఇదే పాట ఇంకోసారి పాడుకుందాం. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు. మిరాకిల్స్ ఎప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు. మిరాకిల్స్ ఎప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మమతను వర్డ్స్. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మమతను వర్డ్స్. ఎస్ నో వర్డ్స్. లా 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 లా. పగలు మేఘమై నీడనిచ్చెను, ఓ అగ్ని స్తంభమై రాత్రి కాచెను, ఓ పగలు మేఘమై నీడనిచ్చెను, అగ్ని స్తంభమై రాత్రి కాచెను. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు. మిరాకిల్స్ ఎప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు. మిరాకిల్స్ ఎప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మమతను వర్డ్స్. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మమతను వర్డ్స్. ఎస్ నో వర్డ్స్. లా 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 లా. మధురమన్నను పోషించెను, ఓ పండసించెను, నీరు ఇచ్చెను, ఓ మధురమన్నను పోషించెను, పండసించెను, నీరు ఇచ్చెను. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు. మిరాకిల్స్ ఎప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు. మిరాకిల్స్ ఎప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మమతను వర్డ్స్. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మమతను వర్డ్స్. ఎస్ నో వర్డ్స్. లా 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 లా. ఇంకొకసారి ఇదే పాట పాడదాం. ఎలా పాడాలో చెప్తాను ఈసారి నేను. ఓకే? పల్లవి అందరం కలిసి పాడతాం. వినండి జాగ్రత్తగా. పల్లవి అందరం కలిసి పాడతాం. చరణం దగ్గరికి వచ్చేటికి పగలు మేఘమయము గర్ల్స్ పాడతారు, ఆ ఆ ఆ అన్నదేమో బాయ్స్ పాడతారు. తర్వాత నీడనిచ్చిన అన్నది గర్ల్స్ పాడతారు, ఓ ఓ ఓ అన్నది బాయ్స్ పాడతారు. అలాగే అగ్ని స్తంభమై గర్ల్స్, ఆ ఆ ఆ బాయ్స్. తర్వాత రాత్రి కాచెను గర్ల్స్, ఓ ఓ ఓ బాయ్స్. ఓకేనా? తర్వాత పగలు మేఘమై నీడనిచ్చెను గర్ల్స్ పాడతారు, అగ్ని స్తంభమై రాత్రి కాచెను బాయ్స్ పాడాలా. జాగ్రత్తగా గమనించండి, మీకు ఏం చెప్తున్నానో అదే మీరు పాడాలా. అర్థమవుతుందా? అగ్ని స్తంభమై రాత్రి కాచెను బాయ్స్ పాడాలా. సెకండ్ స్టాంజా కూడా అంతే.
ఆ అన్నది మీరు పాడతారు, ముందుదేమో గర్ల్స్ పాడతారు. లాస్ట్ 2 లైన్స్లో మధుర మన్నాతో పోషించను గర్ల్స్ పాడతారు, తర్వాత బండ చీల్చెను నీరు ఇచ్చాను బాయ్స్ పాడాలా. ఓకే, ఇదే పాట ఇంకోసారి పాడతాం. ఓకే, బాగా పాడారు. కానీ చెప్పరా నేను, హలో, బాగా పాడారు కానీ ఇంకొక చిన్న కామెంట్ చేయొచ్చా? ఇప్పుడు మీరు ఎలా పాడారో ఇంతకంటే చాలా బాగా పాడగలరు. నాకు తెలుసు, మీకు తెలియదేమో ఆ సంగతి, కానీ నాకు తెలుసు ఇంతకంటే చాలా బాగా పాడగలరు మీరు. ఇంకొకసారి పాడదు, ఇప్పుడు టైం లేదు. మళ్ళా పాడినప్పుడు ఇప్పుడు ఎలా పాడారో ఇంతకు రెట్టింపు పాడాలా. ఎలా పాడతారో చెప్పనా? ఇది ఉంది చూసారా టాపు, అది ఎగిరిపోవాలా, అలా పాడాలా. పాడతారా అలాగే? సరే, నెక్స్ట్ పాడుకుందాం. సరే, మన యొక్క థీమ్ ఏంటి అంటే దేవుడు మిమ్మల్ని అందరు చెప్తారా? దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను. 2 తెస్సలోనికైలకు
2:13. అందరు తీసుకోండి, చదువుదాం. 2 తెస్సలోనిక 2:13 అందరు తీసుకోండి. అందరు కలిసి చదువుదాం, వాక్యం అంతా చదువుదాం, సరేనా? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుడు మనము రక్షించబడాలని ఈరోజు నిర్ణయించలే. ఎప్పుడు నిర్ణయించాడు? ఆదిలోనే నిర్ణయించాడు. ఆది అంటే ఎప్పుడు? ఇంకా ఏమీ లేనప్పుడే దేవుడు మనం రక్షణ పొందాలని తీర్మానం చేశాడు. ఒక్కసారి చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయము. రోమాపత్రిక 9వ అధ్యాయము మనకి 10 నుంచి కలిసి ఉంది. నేను మధ్యలో చదువుతాను చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 10 నుంచి 12 కలిసి ఉంది, కానీ నేను మధ్యలో చదువుతాను చూడండి. పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడు అంటే అర్థం ఏంటి? ఇంకా పిల్లలు పుట్టలే, ఇంకా గర్భం రాలే, కానీ దేవుడు ఏం చెప్పాడు? పెద్దవాడు చిన్న. అలాగే మనం కూడా రక్షణ పొందాలని దేవుడు ఎప్పుడు తీర్మానం చేశాడు? ఆదిలోనే, ఇంకా ఏం జరగక మునిపే తీర్మానం చేశాడు. ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయము 33వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. దేవుడు ఏర్పరిచిన వారి మీద నేరం మోపివాడు. దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఆదిలోనే ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మన మీద నేరం ఎవరు మోపగలరు? ఎవరు మోపలేరు. నీతిమంతుడిగా తీర్చువాడు. ఎందుకంటే దేవుడు మన రక్షణ పొందడానికి తీర్మానం. కానీ రక్షణ పొందడానికి కావలసిన ఏర్పాటు దేవుడు చేశాడు, కానీ రక్షణ పొందేది లేనిది మన మీద ఆధారపడి ఉంది. దాని కొరకే విబిఎస్. మీ క్లాసులకు వెళ్ళినప్పుడు పాఠాలు జాగ్రత్తగా వినండి. మనం రక్షణ పొందడానికి మనం ఏం చేయాలో అక్కడ చెప్పబడుతుంది. అది నేను చెప్పను, ఈ సీక్రెట్ ఇది అక్కడ చెప్తారు, ఆ సీక్రెట్. ఓకేనా? కనుక ఆ సీక్రెట్ తెలుసుకుని మళ్ళా వద్దాం. ప్రార్థన చేసుకుందామా? మన క్లాసులకు వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకోండి మీ టైమింగ్స్. దయచేసి ఆ యొక్క మెయిన్ లెసన్ తీసుకునే టీచర్స్ 40 మినిట్స్ మీకు టైము. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. తర్వాత ఆ యొక్క గ్రూపు అంటే ఇండివిజువల్ గ్రూప్స్ తీసుకునే వాళ్ళకి మొత్తం అంతా కలిపి టైము 11:40 వరకు ఉంది మీకు టైం. మెయిన్ లెసన్ మాత్రం 10:50తో క్లోజ్ చేయాలా. 10:50కి మెయిన్ లెసన్ క్లోజ్ చేయాలా. తర్వాత ఇండివిజువల్ క్లాసెస్ ప్లస్ వర్క్ బుక్ అంటే జూనియర్ సీనియర్కి ఉంటుంది. వర్క్ బుక్ ప్లస్ హ్యాండ్ వర్క్ కూడా ఉంటుంది. ఇవన్నిటికి 11:40 వరకు ఉంటుంది. కాదంటే మనము ఒక్క దగ్గర అందరం కూడా లేం కదా. జూనియర్స్ ఒక దగ్గర, సీనియర్స్ ఇంకో దగ్గర ఉన్నారు. కాబట్టి ఒక 5 మినిట్స్ బిఫోర్ క్లోజ్ చేసుకోండి. 11:40కి క్లోజ్ చేస్తే ఇక్కడికి వచ్చేటికి 11:45 అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి 10:35 క్లోజ్ చేయాలి. ఎవరైతే ఆ ఇండివిజువల్ క్లాస్ తీసుకుంటారో దయచేసి ఈ విషయాన్ని గమనించండి. 10:35కి షార్ప్గా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటికి 11:40 సారీ దయచేసి 11:35 క్లోజ్ చేయండి. ఇక్కడికి వచ్చేటికి 11:40 అవుతుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మా ప్రసాద్. బాయ్స్ గర్ల్స్ అందరూ చక్కగా మోకరించండి అమ్మా. నిన్న మనం చెప్పుకున్నాం కదా, మోకాళ్ళ మీద ఉంటే మీ జీవితాలు ఎంతో ఆత్మీయంగా గణపరచబడతారు. చిన్నపిల్లలు అందరూ మోకరించాలి. ఎన్నో రోజు ఇది మనకి చెప్పండి. ఇది వెరీ గుడ్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన ప్రభువా, ఈ 2026వ సంవత్సరంలో హెబ్రోనులో మీరు ఏర్పాటు చేసిన వివిఎస్ పరిచర్యను బట్టి వందనాలు. మొదటి దినము మీరు ఎంతగానో సహాయపడ్డారు. రెండవ దినములో కూడా మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకుని అనే థీమ్ ద్వారా మీరు మాతో అందరితో మాట్లాడుతున్నందుకు వందనాలు.
ఈ మాటలను వారి హృదయంలో భద్రపరుచుకొని ఘనపరచబడే వ్యక్తులుగా మీకు మహిమ తీసుకొచ్చేవారుగా ఉండటానికి సహాయపడండి. ఇప్పుడు లెసన్స్ కోసం వెళ్తుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఎవరికి ఇచ్చిన ఆ భాగమును వారు సకాలంలో పూర్తి చేయటానికి సహాయపడండి. సమస్తమును మీ దయగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు మళ్ళీ పాట పాడతాం. పాట పాడుతున్నప్పుడు జూనియర్స్ సీనియర్స్ ఫస్ట్ లేచి మీ క్లాసులకు వెళ్ళండి. సీనియర్స్ వెళ్ళిన తర్వాత జూనియర్స్, మొట్టమొదటిగా సీనియర్ గర్ల్స్, సీనియర్ బాయ్స్, తర్వాత జూనియర్ గర్ల్స్, తర్వాత జూనియర్ బాయ్స్. మీరు వెళ్ళి మీ క్లాసులకు వెళ్ళండి. కేజీ వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళాలి. బాగా ముందుకున్నారు కదా, కొద్దిగా వెనక్కి వెళ్ళండి. టీచర్స్ ఎలా చెప్తారో అలా కూర్చోనండి. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనెన్. ఓ చిన్న